ఎవరిని అస్సలు నమ్మొద్దు. ఎవరికి తెలుసు ఎవడు ఎప్పుడు హ్యాండ్ ఇస్తాడో మనకి తెలుసా? లేదు కదా. అందుకే నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి. అప్పుడే నువ్వు మంచిగా ఉండగలవు. ఏ స్నేహమైనా బంధమైనా సరే నిండు నూరేళ్ళు మనతో ఉంటారని ఎవరన్నా రాసిచ్చారా? మీరే చెప్పండి. లేదు కదా. అందుకే నేను చెప్పేది ఒక్కటే, నిన్ను ఎవ్వరు నవ్వించినా నమ్మించినా నీతో కలిసి ప్రయాణం చేస్తానని ఒట్టేసినా సరే ఎవ్వరిని కలలో కూడా నమ్మొద్దు. మరి నమ్మకాలు లేకపోతే బ్రతుకులు ఎలా నడుస్తాయంటున్నావా? ఆ నమ్మకం ఉంచుకున్నా సరే నీకు పర్సనల్గా ఒక స్పృహ ఉండాలి. అంటే అనుమానించమంటున్నావా అని అనుకోవద్దు. ఒక కన్నేసి ఉంచమంటున్నానంతే. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. నీ లైఫ్లోనే నీ కళ్ళ ముందే రే ఈ అన్నదమ్ములు ఇద్దరు రామలక్ష్మణులా ఉన్నారు అని అనేవాళ్ళు మీ ఊర్లో ఎక్కడైనా చూసే ఉంటాం. చివరికి ₹1 ఆస్తి గురించి కొట్టుకొని విడిపోయి ఎవరి వాళ్ళని వాళ్ళు తీసుకెళ్ళిపోయి దూరంగా వెళ్ళిపోయి నరికేసుకునే దాకా వెళ్తారు. అరే వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదరా, అసలు ఒకడి సీక్రెట్స్ ఒకడు తెలియకుండా ఉండదు, ఎవరికి కష్టం వచ్చినా ఒకళ్ళకొకళ్ళు ఉంటారు అనుకునే ఫ్రెండ్స్ కూడా ఏదో ఒక చిన్న మనస్పర్ధతో ఎవడో వచ్చి మధ్యలో పుల్ల పెడితే ఒకడినొకడు అపార్థం చేసుకుని అప్పటికప్పుడు మధ్యలో వచ్చి ఎవడో ఒకడు చెప్పాడు కదా మనం ఎప్పటి నుంచో కలిసి ఉన్నాం కదా అనే స్పృహ అంతా మర్చిపోయి విడిపోతారు. అప్పటిదాకా హ్యాపీగా ఉన్న ఒక లవర్స్ ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ఏదైనా ఒక బంధంలో ఏదో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వస్తే చాలు, లేదా ఒక చిన్న గ్యాప్ వచ్చి ఒక చిన్న అనుమానం వల్ల ఇష్టం వచ్చినట్లు ఊహించేసుకుని వెళ్ళిపోతారు. లేదా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఏదో ఒకటి మనకి కంఫర్టబుల్గా లేరు, మనకి కంఫర్ట్ అనేది మిస్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు చిరాకులు పడడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు అనుకోవడాలు, ఆ అనుకోవడం పెద్దది చేసి వాళ్ళ మధ్య గ్యాప్ అయిపోతుంది. ఒక 2 లక్షలు ఎవరి దగ్గరైనా నువ్వు అప్పు చేసి ₹2 వడ్డీకి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానని ఒక బాండ్ పేపర్ రాసిస్తావు కదా, దానికి ఉన్నంత విలువ కూడా మన బ్రతుకుల్లో ఉండే బంధాల మధ్య ఈ రోజులో లేదు. అవును, ఇది నువ్వు నమ్మకపోయినా నిజం. దీన్ని ఊరికే చెప్పడం లేదు. అంటే ఈ ఉచ్చులో చిక్కుకోకూడదంటే, ఈ కర్మల్లో పడకూడదంటే మనకి స్పృహ ఉండాలి. ఎల్లకాలం వీడు నా మనిషి, ఎల్లకాలం వీళ్ళు నా మనుషులు అనేది ఎప్పుడైతే నువ్వు పెట్టుకున్నావో అప్పుడు నువ్వు ఫెయిల్ అయిపోవడం ఖాయం. ఫెయిల్యూర్స్ స్టార్ట్ అయిపోయిందన్నమాట. అది బద్దలవడానికి కాస్త సమయం పడుతుంది. ఇక ఆ తర్వాత ఆ కొంచెం టైం అనేది దగ్గర పడిపోయి నువ్వు అనుకున్న నమ్మకం బద్దలైపోయిన తర్వాత నువ్వు బుర్ర బద్దలు కొట్టుకొని ఏడ్చినా సరే ఏది నీకు నచ్చినట్లు జరగదు. అందుకే ఎవరు నిన్ను నమ్మించినా సరే, ఎవరు నిన్ను కవ్వించినా సరే, ఎవరు నీతో కలిసి ప్రయాణం చేస్తాను అని చెప్పినా సరే ఇక్కడ ఏది గ్యారంటీ కాదు. నువ్వు ఏంటి అనేది నీకు తెలుసు. నువ్వు ఎలా ఉంటే బాగుంటావు అన్నది కూడా నీకు తెలుసు. అవును కదా. అసలు నువ్వు ఏం చేస్తే కరెక్ట్గా ఉంటావో కూడా నీకు తెలుసు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకో. చాలామంది అంటూ ఉంటారు చచ్చిపోయిన తర్వాత నీ శరీరమే నీతో రాదు అని. అదంతా పక్కన పెడితే చచ్చే వరకు చివరి ఊపిరి బయటకు వెళ్ళిపోయే సమయం వరకు కూడా కళ్ళల్లో ప్రాణం పోయే వరకు నీతో నువ్వు మాత్రం ఖచ్చితంగా ఉంటావు. ఇక పోయిన తర్వాత పూడుస్తారా, వదిలేస్తారా, కాలుస్తారా, లేదంటే ఏదో ఒకటి చేస్తారా అన్నది ఆ సంగతి ఏమో ఎవ్వరికీ తెలియదు. మనకి ఆత్మ అనేది ఒకటి ఉంటుంది, అది మనతోనే ఉంటుంది. చివరాఖరు వెళ్ళిపోయే వరకు నీలో ఉండే ప్రతి చిన్న అణువు, ప్రతి చిన్న బలం, ప్రతి మొత్తం బలం కూడా శక్తిని కూడబెట్టుకొని నీ శరీరాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించేది నీలో ఉన్న నువ్వు మాత్రమే. అవును, ఇదేం పెద్ద వేదాంతం కాదు. నేను ఎందుకు ఇలా చెబుతున్నానంటే ఎవరిని చూసినా సరే బ్రేకప్ ఉంటుంది అంటే అందరూ ఏమనుకుంటారంటే ఓహో లవ్లో అయి ఉండొచ్చు, బ్రేకప్ అయిందంట. బ్రేకప్ చెప్పుకుంటున్నారంటే ఇది కాదు, ప్రతి బంధంలో ఉంటుంది. ఫ్రెండ్షిప్లో, అమ్మానాన్నల మధ్యలో, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో ఉంటుంది, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఉంటుంది, లేదా పక్కోళ్లతో, ఇలా ఏదైనా కానివ్వచ్చు. రిలేషన్లు మంచి కన్ఫర్మేషన్ బిల్డ్ అయినప్పుడు, మంచి రాకపోకలు అన్నీ ఉన్నప్పుడు, ఏదైనా మంచి రిలేషన్లో అవన్నీ కూడా ఏదో ఒక రోజు బ్రేక్ అవుతాయి. ఇది 100% బ్రేక్ అవుతుంది. నువ్వు చెప్పు, నీకే స్ట్రైట్గా అడుగుతున్నా. నువ్వు చూసిన వాళ్ళలో నువ్వు పుట్టినప్పటి నుంచి, నీకు ఊహ తెలిసినప్పటి నుంచి వాళ్ళ దగ్గర కమిట్మెంట్తో ఉన్నావా? అదే కమిట్మెంట్తో ఉన్నారు అని చెప్పి ఉండరు. కాబట్టి ఖచ్చితంగా తప్పు ఉంటారు, బాగోలేకుండా ఉంటారు.
ఉండి కూడా ఒకడి మీద ఒకడు తప్పులు వేసుకుంటూ ఉంటారు, రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఆడ మగ అని సంబంధం ఉండదు, ఇద్దరికీ కూడా ఉంటుంది. నువ్వే చెప్పు, నీ జీవితంలో ఎప్పుడు బ్రేకప్ జరగలేదా? నువ్వే చెప్పు. ఆలోచిస్తే నీకు కూడా సమాధానం దొరుకుతుంది. నేను ఎంతవరకు నిజం చెబుతున్నాను అనేది తెలుస్తుంది. ఎవ్వరిపై డిపెండెన్సీ పెట్టుకోవద్దు. మనకేం కావాలో మనకు తెలుసు. కావాల్సిన దాంట్లోనే మనకి ఓపికనంతలో మనం ఎంతవరకు చేసుకోవాలో అంతవరకు చేద్దాం. బాబు వీళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి, ఇప్పుడు వీళ్ళిక్కడ మనకు రాకపోతే ఏంటి పరిస్థితి, అసలు వాళ్ళు లేకపోవడం అనేదాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను. ఇలాంటివి అస్సలు రానివ్వద్దు. నువ్వు అనుకోవచ్చు, నువ్వు ఇలా అనుకుంటున్నావు కాబట్టి అలా ఉంటుంది. ఎగ్జాంపుల్కి నువ్వు ఒక అమ్మాయిని లేదా ఒక అబ్బాయిని ప్రాణానికి ప్రాణంగా విపరీతంగా ప్రేమించావు. ఇక తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఆ అబ్బాయి లేదా అమ్మాయి నిన్ను వదిలేశారు. ఏమైపోతుంది? అయ్యో ఇప్పటిదాకా నేను రోజు ఫోన్ మాట్లాడేవాడిని, ఇప్పుడు మాట్లాడలేదు, మనల్ని చీ అని వెళ్ళిపోయారు, ఎందుకు ఇలా ఉంది, నా పరిస్థితి ఏంటి అని చెప్పి నువ్వు డిప్రెషన్లోకి వెళ్తావు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకో, అలాంటి వాళ్ళు నీ లైఫ్లో లేడు, అసలు నీకేం జరగలేదు, రాలేదు, ఏదో 2 సంవత్సరాలు నిద్రపోయాను, ఇప్పుడే లేచాను, చాలా ఫ్రెష్గా ఉంది, అమ్మయ్యా అని హ్యాపీగా మనకు మనం సమాధానం ఇచ్చుకుంటే చాలా హాయిగా ఉంటుంది. ఇది కష్టమైనా సరే ప్రయత్నించి చూడండి. మన కెరీర్ని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి, లేదా మన పనులు ఎలా చేయాలి, ఇలాంటివి ఆలోచిస్తే మీరు హాయిగా ఉండొచ్చు. నీ లైఫ్లోకి రాలేదు, నువ్వు తినడం మానేసేదానివా, పడుకోవడం మానేస్తావా, బయటికి వెళ్ళడం మానేస్తావా చెప్పు? లేదా నీ పనులు నువ్వు చేసుకోవడం మానేసేవాళ్ళవా, డబ్బులు సంపాదించడం మానేస్తావా? ఏవి కాదు. నీ దిక్కుమాలిన బుర్ర ఏం చెప్తుందంటే, అదిగో ఈ టైంకి నీకు గుడ్ మార్నింగ్ అని మెసేజ్ వచ్చేది, అదిగో ఫలానప్పుడు ఇంకో ఈ రోడ్లో నుంచే కదా మీరు నడుచుకుంటూ వెళ్ళారు, ఆ సినిమా పాట వినిపిస్తుంది కదా, ఆ పాటే కదా మీ ఇద్దరికి ఫేవరెట్ సాంగ్, ఇలాంటివన్నీ గుర్తు చేసి చెడగొడుతూ ఉంటుంది. మనకి మన బ్రెయిన్లో ఏమన్నా ఉంటుందా అంటే ఉంటుంది. ఏదైనా ఒక మంచి ఫీలింగ్ వచ్చినప్పుడు ఇక్కడ ఏదో ఒక గాలి ఉన్నట్లు లేదా తేలుతున్నట్లు అనిపిస్తుంది. సో దాన్నే హృదయం అంటారు. అక్కడ టకటకటక గుండె కొట్టుకుంటుంది. ఈ గుండెకి ఊపిరితిత్తులకి మధ్యలో ఉండే ఒక చిన్న ఖాళీలో ఒక మ్యాజిక్ జరుగుతుంది. మనకి దాన్ని హృదయం అంటూ ఉంటారు, లేదా కొబ్బరికాయ, పుచ్చకాయ, ఇలా ఏదైనా అనుకో. అవన్నీ మనకి ఇది గుర్తు చేస్తూ ఉంటుంది. ఇది ఎందుకు గుర్తు చేస్తూ ఉంటుందంటే, వాళ్ళు మనకు నచ్చారు కాబట్టి వాళ్ళ విషయాల్లో మనకి ఏది కనిపించినా ఏది వినిపించినా సరే వెంటనే మైండ్ రియాక్ట్ అయిపోతుంటుంది. ఎందుకంటే నువ్వు అలవాటు చేసేసావు కాబట్టి. రోజు మందు వేసేవాడికి వారం రోజులు మందు దూరం పెట్టేస్తే వాడు వైన్ షాప్ ముందు నుంచి వెళ్తున్నాడంటే ఆడు మనసు ఏదో తెలియని దిగులుతో భయంతో గుండె కొట్టుకుంటూ ఉంటుంది. ఆ మందు లేకపోతే నేను బ్రతకలేనేమో అన్న భయంతో తను నిండిపోతాడు. ఇదే అందరూ అనుకుంటూ ఉంటారు. నువ్వు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ ఎవ్వరూ కూడా అస్సలు శాశ్వతం కాదు, ఎవరికి కూడా శాశ్వతం కాదు. కాబట్టి ఎవరు ఏంటి అనేది నువ్వు ఖచ్చితంగా తెలుసుకో, జీవితం మారుతుంది. ఈ లోకంలో ఎవ్వరికెవరు అస్సలు తోడుండరు. ఏదో ఒక రోజు ఏదో ఒక బంధం ఖచ్చితంగా హ్యాండ్ ఇచ్చేస్తారు. కాబట్టి నీకు నువ్వే తోడుగా ఉండు, జీవితం అద్భుతంగా ఉంటుంది. అర్థమైంది కదా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.